సో అందుకే కార్మిక్ ఫిలాసఫీ కూడా చెప్తున్నాను. ఈ రోజు కోడలొచ్చి సేవ చేస్తుందంటే మీరు చేసుకున్న పుణ్యమే. ఈ రోజు అన్నయ్య సంపాదించి పెడుతున్నాడంటే మీరు చేసుకున్న పుణ్యమే. కానీ ఆ పుణ్యాన్ని వర్తమానంలో మీ వ్యర్థం అంటే అజ్ఞానం వల్ల దాన్ని సమాప్తి చేసేసుకున్నారు. సో వర్తమానంలో మనం ఏం చేస్తాం అన్నది ఇక్కడ డామినేట్ అయితది మన స్థితి మీద. సో వర్తమానంలో మనం ఏం ఆలోచిస్తామో అది మన స్థితి మీద డామినేట్ అవుతది. ఇందాక ఎగ్జాంపుల్ ఇచ్చాను. ఒక అత్తగారు కోడలొచ్చి చేసి పెడుతుంటే, అమ్మాయి ఇంకొక జీవితంలో ఫేజ్ గడిచిపోయింది కాబట్టి, చేసి పెడుతోందని సంతోషంగా ఉంది. టైంకి చేస్తారు. ప్రతి ఇంట్లో ప్రతి కోడలు చేసి తెచ్చి ప్లేట్ చేతికి అందిస్తూనే ఉంటది. ఇంక చేతికి అందించినంక కూడా మేము సంతోషపడమంటే ఇంకేం చేయగలము? సో, ఈ రకంగా ఏమైపోయింది, చాలా మంది జీవితాల్లో పుణ్యం ఎదురుగా వస్తది. దాన్ని వర్తమానంలో ఏం చేస్తారంటే, వ్యర్థ సంకల్పాలతోటి, అహంకారంతోటి, లేనిపోని డెఫినిషన్‌లతోటి దాన్ని సమాప్తి చేసేస్తూ ఉంటారు. అదే విధంగా ఇప్పుడు బాబా అవతరించి మనందరికీ ఖజానాలిచ్చారు. సమయము, సంకల్పాలు, శక్తులు, శ్వాస, జ్ఞానధనం ఇవన్నీ మనకు అనుభవంలోకి రావాలి అనంటే ఇంద్రియాలకు వశమవ్వద్దు.